అక్క నమస్తే. నమస్కారం. నమస్తే. దసరా రోజు సరదాగా చిన్న మూమెంట్ పెట్టావా? ఎస్, ఈ మాత్రం సెలబ్రేట్. మనిద్దరం మాట్లాడుకోవడానికి ఇంకో 3 కుర్చీలు ఎందుకు? అంటే వాళ్ళు వస్తారులేరా. ఎందుకు ప్రతి ప్రమోషన్ వాళ్ళే చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పండి, ఈ సినిమాలో నాది కూడా ఎంతో కొంత భాగం ఉంది కదా. ఉంది. మరి ఈ ప్రమోషన్ సరదాగా ఈ వీడియో మనమే చేసుకుందాం. అలా వద్దా? మనమే మాట్లాడుకుందాం. అలా చేద్దాం. మనకెందుకు? నేను అదే చెప్తున్నాను హర్ష, చెయ్యకు అని. అలా వద్దు అన్నాను. నువ్వే పిలిచావు కదా. నేనే అంటే ఎందుకు హర్ష ఇక్కడ ఉన్నాడా? అది అనింది అలా. సినిమాలో ఉన్నాడు కదా. హర్ష ఇక్కడ చూడు, అలా అంటుంటారు, పట్టించుకో. ఇక్కడ ఇటు ఇటు హర్ష. ప్రాబ్లమ్ ఇఫ్ హీస్ దేర్. ఏ పిల్లలు కూర్చోండి. నాకు ఎవడొచ్చినా ప్రాబ్లం లేదు. నాకు నేను సినిమా సైడ్ లో ఉన్నా. నేను హలో హలో ఏంటి విన్నానులే వేసిన డైలాగులు. కూర్చోండి. నన్ను ఎందుకు తగులుకున్నారు? పిఆర్ టీం వాళ్ళని మాట్లాడండి, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎవరు రావాలి, ఏ ఇంటర్వ్యూకి ఎవరు రావాలనేది వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు. నన్ను తగులుకున్నారు ఏంటి ఇద్దరు? హీరో కదా అంటే తీసుకో పర్సనల్, డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అరే యాక్టింగ్ చేసింది కాకుండా ఫ్రీగా యాంకరింగ్ చేస్తున్నా, అదేం లేదు. కానీ మళ్ళీ ఇక్కడ మీ ఇంట్లో పెట్టుకోండి హర్ష అంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కాదు. యూ బ్లాక్ ద కెమెరా అండ్ యూ డూ వాట్ విల్ బి సీన్. నో, ఏం చేద్దాము? నువ్వు చేస్తావు అక్కడ కూర్చొని? ఆవిడ ఏం చేస్తుంది? ఉప్మా చేస్తుంది. కానీ కూర్చోండి. హలో, మీలో మీరు మాట్లాడుకోవడానికి ఎందుకు? నేను హోస్ట్ అరవట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదు ఎవరు. అసలు నువ్వు నీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పాడు చెప్పు. వీళ్ళిద్దరు నువ్వు ఎందుకు వచ్చావు? ఇది 1-on-1 ఇంటర్వ్యూ అన్నారు. మరి 5 కుర్చీలు ఎందుకు ఉన్నాయి? మరి మీరు ముగ్గురు యాడ్ అయిపోయారు, నాకేం తెలుసు. 1-on-1 అన్నప్పుడు నీ కుర్చీలు చూసినప్పుడు అన్నా నీకు సిగ్గు రావాలి కదా. నీకు నావే 5 డ్రెస్ చేంజెస్ ఉంటాయేమో అనుకున్నాను. ప్లాన్ చేశారు ఫుల్ జోకులు ఇంటికి వెళ్ళాక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ VFX లో తోపు తెలుసా? అలాంటి ఏమన్నా ప్లాన్ ఏమైనా సంబంధం ఉందా? నాకు అర్థం నా పని కూడా మీరే చేసేస్తే మీరే చేయండి హోస్టింగ్. నేను అటు కూర్చుంటే ఇటు వచ్చేయండి. అది మీ పని. మరి ఓకే గాయ్స్, అవన్నీ నేను చెప్పాలి. సరే చెప్పు. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. మనం ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు కలిసామో తెలుసా? ఎందుకంటే ఇవాళ దసరా కాబట్టి, అండ్ మనందరం కలిపి ఒక దసరా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. 3 గంటలు 2 ఫ్రీ అన్నట్టు నోరా నువ్వు చెప్పే హోస్టింగ్ మీలాంటి హీరోస్ కి తెలుస్తుందిలే. కానీ వెల్ ఎనీవేస్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు చెప్దాం. ఓకే అక్క, మీద కెమెరా, నాది కెమెరా. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. మన కెమెరా మీకు కూడా ఇదో షేర్ చేయండి నాకు, మా పాపకి. మన ఇద్దరిది ఒక హ్యాపీ దసరా. ఉంది, వాళ్ళకి కూడా ఉంది. ఓకే, హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. బ్యాన్ చేయండి హర్షని. ఓకే, బేసిక్ గా పెద్దరికం మెయింటైన్ చేస్తాం. దసరా రోజు మేము సరదాగా మాట్లాడుకోవాలని నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళు నేను మామూలుగా నా ఫేస్ అలాగే ఉంటది. నేను నవ్వినప్పుడు నేను నవ్వుతూ కాన్స్టిపేషన్ లో ఉన్నట్టు ఉంటా, బాధకున్నప్పుడు బాధతో కాన్స్టిపేషన్ లో ఉంటా. హర్ష అంటే హర్ష కాన్స్టిపేటెడ్ అని. అరే అదే దసరా మాట్లాడదాం అంటారే. ఇందాక నుంచి కాయిన్ చేస్తున్నాను దసరా సరదా, ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రింక్ వాటర్ బ్రో అన్నా, నువ్వు ఇప్పుడు మనం ఏంటంటే సరదాగా, సరే ఇప్పుడు నన్ను ఏదో ఇరికించారు ఇక్కడ ఇంటర్వ్యూ చేయమని, సరదా కొన్ని క్వశ్చన్స్ మన ఇద్దరం చేద్దాం అనుకున్నాం కదా. వీళ్ళు వచ్చేసారు సడన్ గా. ఇది మీరు వచ్చారు కదా, మేము వస్తే నువ్వు ఇరుక్కుంటావు. మరి అంతే కదా. లేకపోతే మాకు ప్లాన్ ఉంది, ఒక స్కీమ్ ఉంది, ఒక స్కెచ్ ఉంది. మీరు వచ్చి దాన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? క్వశ్చన్ అడగ ఇంకేం చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్ ఇది సిద్ధుకి. ఒకవేళ రాశి అండ్ శ్రీనిధి ఇద్దరు ఒకేసారి అలా బయటికి వెళ్దాం అని పిలిస్తే ఎవరితో వెళ్తారు? ఇద్దరు తీసుకుపోతారు. ఒకళ్ళనే చెప్పడానికి ఒకళ్ళని తీసుకెళ్ళాలి. అదేంటది? What is this sketch that is happening? No, I'm just asking him. Agar you understand the question kada? అండర్స్టాండ్ ద క్వశ్చన్ అంటే yes or no? Of course. మొత్తం ఎలా రింగ్ రోడ్ ఎక్కి వచ్చారు మళ్ళీ. ఆఫ్ కోర్స్ అని ఇది కాదు, మామూలు ఫ్రెండ్లీ. దసరా రోజు దిస్ ఇస్ మై మోస్ట్ ఫ్రెండ్లీ సెల్ఫ్. ఓకే, అలా కాదు, ఒక పేరు చెప్పండి.
నేను ట్రై చేసి జస్ట్ ఫర్ ఫన్ కదా. ఎవరు వస్తే వాళ్ళు ఇద్దరు అడిగారు, ఇద్దరు ఇద్దరికి రావాలని ఉంది, ఇద్దరికి రావాలని ఉంది. ఓకే, రాశి ఎక్కడికి వెళ్దామనింది? ఆవిడని అడగండి. క్వశ్చన్ నువ్వు అడిగావు. క్వశ్చన్ వాళ్ళిద్దరు తీసుకెళ్ళరా, ఎక్కడికి తీసుకెళ్తారు? క్వశ్చన్ ఎక్కడికి వెళ్తారు అక్క? ఏ క్రీమ్ స్టోన్ కో చెప్పు ముందు. ఎక్కడికి తీసుకెళ్ళమన్నారు? ఇద్దరు సినిమాకి తీసుకెళ్ళమన్నారు. ఆవిడ ఐస్ క్రీమ్ కి తీసుకెళ్ళమంది. సినిమా అయితే రాశి. నాకు సినిమా ఇంట్రెస్ట్, నేను ఐస్ క్రీమ్ తిన్నాను కాబట్టి. మీరు అసలు రాకముందు నుంచి ఆయన పడికెళ్ళిపో అన్నట్టున్నారు. అలా కాదు, ఎందుకంటే ఆవిడ బయటికి రాదు. అది రాదు, ఆవిడ 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 కుదిరితే ఆవిడ బయటికి రాదు, ఆవిడ ఎవరిని ఇంటికి పిలవదు. అవును, ఇంట్లో దీని గురించి మాట్లాడాలండి. ఒక్క నిమిషం, ఇది మీరు కూడా చెప్పాలి ఆడియన్స్. రావద్దనింది, మమ్మల్ని రావద్దంది అక్క. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. ఎప్పుడు? ఎలా? ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది? అబద్ధం చెప్తుంది. ఎంత అయింది? రాకన్నావా ఇంటికి డైరెక్ట్? అవి నేను మేము అప్పటికి అన్నాం, ఓకే నువ్వు కలవ. అది కాదు, అది కాదు, అది అది పక్కన పెట్టండి. I was enjoying Rashi's attention. Please అక్కడ స్పాట్లైట్ పెట్టండి, ఇక్కడ వద్దు. కాదు నేను చెప్తా. మనం అప్పుడు స్ట్రైక్ అది జరుగుతున్నప్పుడు ఏమైనా బెంగళూరులో షూట్ చేద్దాం మీరు ఏదో ప్లాన్ చేశారు కదా, అప్పుడు తెలిసినప్పుడు అనింది, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, బెంగళూరులో షూటింగ్ వస్తే నేను మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేస్తా అనుకుంటున్నారా మీరు అనింది. లేదు, ఇది chef, sorry, we were shooting in one of the restaurants, no, there I told these people wanted to come to Hyatt and we'll chill in your room. I said వద్దు. సో అన్నా అప్పుడు కాదు, ఆ తర్వాత ఇంటి టాపిక్ కూడా నా సాలిట్యూడ్ కావాలి, మీరు అందరూ వెళ్ళండి. కానీ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, ఏ సారీ సార్ నేను ఊరికే అట్లా కామెడీగా అన్నాను, సీరియస్ గా మీకు ఏం ఆర్డర్ పెట్టాలో ఫుడ్ చెప్పాలంటే వద్దులే మేడం, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాకు ఎవరికి అర్థం కాక ప్రోగ్రామ్ మా ఇంటికి షిఫ్ట్ చేసుకున్నాం, మీరే మా ఇంటికి రండి అని చెప్పాను. నేను అక్కడ వెళ్ళింది ఆ సేమ్ నైట్ when you did not. అంటే ఇది ఒక ఎపిసోడ్ అంటే ఆవిడ చాలా సార్లు వద్దన్నది. వచ్చాను కదా మీ దగ్గర ఒకటే రోజా పువ్వు ఉంది బావా, ఇద్దరులో ఎవరికి ఇస్తా, ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తా అనుకో, ఇద్దరులో ఒకరికి ఇవ్వాలి. చెవులో పెట్టుకుంటాను. అది టిల్లు, ఇది వరుణ్. ఒకటే రోజా పువ్వు ఉంటే ఎలారా? మరి ఇద్దరులో ఒకళ్ళకే ఇవ్వాలి అనే పాయింట్ ఆ పాకెట్ లో పెట్టుకుని వెళ్తాను నేను. అట్లా ఇద్దరులో ఎవరు ఎక్కువగా తింటారు? శ్రీనిధి. ఓకే, who is more likely to start an argument? Srinidhi and me, both. You also argue so much with her. Rashi also actually. No, Rashi also. Yeah. Actually all 5 people on the set are very argumentative. You think? I don't argue. Okay guys, okay, ready, next question. ఇద్దరులో ఎవరు గ్రీనర్ ఫ్లాగ్? ఇద్దరులో ఎవరు గ్రీనర్ ఫ్లాగ్? Who's the greener flag? అంటే ఇద్దరిని గ్రీన్ ఫ్లాగ్. They're both green flags. Who's the greener flag? I don't think I know them enough to know who's the greener flag. I think they're all yellow flags in life. Carefully look and proceed. అంటే ఒక రోజు మీరు అడిగారు ఇదా అన్నారు, నేను ఇదే yellow flag ఇది. What about you guys? I mean, do you think he's a green flag, red flag, orange flag? He's a yellow flag. Yellow flag. ఆయన చెప్పింది చెప్పడం కాదు, కొత్తగా చెప్పండి. కొత్త కలర్ కనబడుతుందా? అదే ఆవిడ ఆన్సర్ ఆవిడ చెప్పింది కాదు, అదే కొత్త కలర్ కనిపించలేదు కదా అసలు. చెప్పాను కదా ప్రాబ్లం లేదు అసలు. పర్పుల్ ఫ్లాగ్ అని చెప్పు. పర్పుల్ ఫ్లాగ్. హలో ఏ బాబు లేవు ఆవలిస్తుంది ఇక్కడ. ఆరెంజ్ ఫ్లాగ్, ఆరెంజ్ ఫ్లాగ్. Ask the question. If you have only one movie ticket, whom will you take? Who? I think I'll go and watch the movie all by myself because I get very angry when people talk when movie is going. He will never watch a film alone. He will need at least 2-3 people around him. I don't think he'll watch with Nasir giving him water bottle. Oh no, I don't think you're not somebody who'll watch a cinema alone. Adigi iche ticket ni aadbothar. నాకు ఇచ్చే నేను I watch. What is your problem? Any problem? I am answering my question. You are so intrusive. Because they're saying అబద్ధం చెప్తున్నారు. Alone don't go watch movie. అవును, అబద్ధం కదా. అబద్ధం. నీకెలా తెలుసు? మనకి తెలుసు. రాశిస్ మలిక గంధ or
क्या क्वेश्चन है अरे శ్రీనిధి సొగసు చూడతారమ్మ సత్య ఇది మొత్తం మా టీం మధ్యలో గొడవలు పెట్టడానికి చేయించినట్టు 100% డౌట్. నేను ఫస్ట్ నేనే దొరుకుతా ఇట్లాంటి క్వశ్చన్ రాశి ఎందుకు పెట్టదు क्या क्वेश्चन but that is a very basic question so అంతే ఇంకేం చేస్తాం. సొగసు సరే చూడతారు. ఓకే, కొన్ని క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాలో. లైక్ యూనో వీ హ్యాడ్ అ ఇండైరెక్ట్ డిస్కషన్ అబౌట్ మ్యూజిక్, ఎందుకంటే 2 పాటలు బాగున్నాయి, ఇంకా మిగిలిన పాటలు కూడా బాగా వచ్చాయి కాబట్టి. అలా వన్ మోర్ క్రాఫ్ట్ విచ్ ఐ రియలీ లైక్ ఇస్ ఎడిటింగ్. యూనో ద ఫిల్మ్ అది ఎలా వచ్చింది, నవీన్ నూలి, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ పర్సన్ బికాస్ ఆఫ్ లెట్ హీస్ బీన్ యూనో ఇన్ కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అండ్ యూ వర్క్డ్ విత్ హిమ్ కంటిన్యూస్ గా, మీరు కన్సిస్టెంట్ గా చేస్తా అన్నారు. ఎనీ స్పెసిఫిక్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్స్ ఉంటారు కదా, కొంచెం ఎందుకో చాలా అండర్ రేటెడ్ జాబ్ ఏమో నా ఫీలింగ్. ఎందుకంటే ఐ థింక్ ఒక సినిమాని సెకండ్ టైం ఒక ఫిల్మ్ రైటింగ్ మళ్ళీ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఎడిట్ టేబుల్ మీద జరుగుతుంది. ఐ థింక్ ద ఫస్ట్ టైం వెన్ యూ రైట్ అ ఫిల్మ్ ఆన్ పేపర్ అండ్ ఐ థింక్ ద సెకండ్ టైం యూ రైట్ అ ఫిల్మ్ ఇస్ ఆన్ ది ఎడిట్ టేబుల్. ఎన్నో సినిమాలని ఎడిటర్లు టేబుల్ మీద షార్ట్ చేసి ఫిక్స్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అండ్ నవీన్ తోటి పర్సనలీ వర్క్ చేశాను కాబట్టి నేను 3 ఫిల్మ్స్కి కాన్స్టెంట్గా. ఐ థింక్ దట్ he's just phenomenal as an editor. He's a national award winner for a reason. And I think he's just phenomenal and చాలా తక్కువ క్రెడిట్ ఇస్తాం మనం ఎడిటర్స్కి సినిమాల్లో చేసినప్పుడు. బట్ ఎడిట్ రూమ్లోనే తయారవుతుంది సినిమా యాక్చువల్లీ మనం ఫైనల్గా చూసే ప్రోడక్ట్. నాట్ గెటింగ్ టూ టెక్నికల్ అబౌట్ ఇట్, బట్ ఐ థింక్ ఎడిటర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. దాని షేప్ ఎక్కడైనా చేంజ్ చేసి షేప్ లేని దానికి షేప్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎడిటర్స్ చాలామంది. I think we are all lucky that we have a great editor on our hand. They have such a beautiful perspective. Ippudu me or Siddhu might be thinking about something, but he comes up with something completely new. And I think so it's happened with us. రాసినప్పటి నుంచి దీంతో ట్రావెల్ అవుతూ మీకు పర్స్పెక్టివ్ ఉంటుంది, బట్ ఐ థింక్ దే విల్ గివ్ మనం రాసిన మనం ద డే వి షూట్ సంథింగ్ మనం ఒక కథ అనుకొని ఇది ఒక ఆర్డర్ లో అనుకొని ఇంత చేసినా కూడా ఇప్పుడు జస్ట్ our personal experience right now, at least for me, since it's my first one, it's even more exciting for me. I think ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న ఒక ఆర్డర్ కావాలి, సడన్లీ హీ సేయింగ్ వి కెన్ ఇది కూడా పెట్టచ్చు అనగానే ఒక చిన్న మారిపోతుంది, దాని ఆర్డర్ మారుతోంది, పర్స్పెక్టివ్ మారుతోంది. సో ట్రూలీ లైక్ సిద్ధు సెట్, ఐ థింక్ దేర్ లైక్ మెజిషియన్స్ ఆన్ సెకండ్ హ్యాండ్. వాళ్ళు దే సీ ద హోల్ థింగ్ ఆల్ ఓవర్ అగైన్. అంటే నేను ఐ మీన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ ఓజీ రిలీజ్డ్ ఐ సా కామన్ audiences or laymen talking about crafts like editing and talking about people like Naveen Uli or Tamanana gurinchi and people are raving about them. So again, one more man who's got to be celebrated from our crew is Baba sir. Baba sir, lovely visuals. Full blown full fan of Baba sir. అసలు ఐ థింక్ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్లో అనుకున్నా నాకు ఆయన వర్కింగ్ స్టైల్ అంత అర్థం కాలేదు నాకు సినిమా చేస్తున్నప్పుడు. బట్ స్లోలీ యాజ్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ ఒక 10-15 days షూట్ చేసిన తర్వాత అది అర్థం కావట్లేదు, ఈయనేంటో ప్రతి ఫ్రేమ్ చిత్త కొట్టేస్తున్నాడు ఈయన. ఎవ్రీ షాట్ ఈజ్ సో మ్యాజికల్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి చిన్న కామెడీ సీక్వెన్స్ ఒకటి చేస్తున్నప్పుడు నేను ఆయనకు లొకేషన్కి వెళ్ళి చెప్పాను ఆ రోజు, సార్ ఇవాళ మీరు కొంచెం అండర్ పర్ఫామ్ చేయాలి సార్ మీరు, ఎందుకంటే ఇది ఒక కామిక్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం కదా, కామెడీకి ఆ లెవెల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ ఉంటే కాస్త అది హ్యూమరస్ గా చూడండి, చాలా పోయిటిక్ గా ఫీల్ అవుతాం కదా అంత ఆర్టిస్టిక్ ఉంటే ఫిల్మ్. సో మీరు కొంచెం అండర్ పర్ఫార్మ్ అంటే మీరు వాళ్ళు తక్కువ బాగా ఆడాలి సార్, మీరు కొంచెం తక్కువ బాగా ఆడాలి, మీరు ఒక 4 రోజులు తక్కువ కొట్టాలి సార్ మీరు, ఎందుకంటే కామెడీ సీక్వెన్స్ షూట్ చేస్తుంటే నవ్వుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ విజువల్స్ కి సమ్వన్ దట్ ఐ నో, నేను టీజర్ అది చూపించినప్పుడు, షీఈ్ మై డర్మటాలజిస్ట్, తనకి నేను ఆ టీజర్ చూపించినప్పుడు షీ సెడ్ సంథింగ్ సో ఇంట్రెస్టింగ్. నేను వెళ్ళి బాబా సార్ చెప్పాను, సార్ నేను ఇలా అన్నారు తను అని. షీ సెడ్ ఇట్స్ లైక్ ఈ విజువల్ నన్ను పిలుస్తోంది థియేటర్కి, ఇట్స్ అపీలింగ్ టు మీ, ఇట్స్ కాలింగ్ మీ కదా. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఐ ఫీల్ దట్ తెలుసు కదా సినిమాకి ఐ థింక్ విజువల్ బ్రిలియన్స్ completely all thanks to visual okate ga Jnana sir, for us, for all of us personally, I think set lo he's one of that one positivity oozing person who just keeps everything stable. ఆయన అలా సైలెంట్ గా నిల్చొని ఒక చిన్న మాక్సిమం బాబా సార్ కి కోపం వస్తే మాక్సిమం అంటే ఇంకా అది పీక్ కోపం అన్నమాట. బాబా సార్ అదేంటో తెలుసా,
వీడు మూర్ఖుడా వీడు అంతే మాక్సిమం అన్నమాట. పీక్ కోపం అంటే వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చినప్పుడు అని దగ్గరికి వెళ్ళి బాబు గెట్ అవుట్ అమ్మా. అది ఎంత డిఫికల్ట్. తీసేసేయండి ట్రాలీ కనిపెట్టిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన తిట్టడం కూడా అంటే యూ హావ్ టు That calm and composed. ఇంత పెద్ద సినిమాలు అని చేసి వచ్చిన ఆయనకి ఆ పేషెన్స్ లెవెల్స్ కానీ హౌ హీ ట్రీట్స్. అంత పెద్ద సినిమాలు చేశారు కాబట్టి వచ్చేసింది పేషెన్స్ లెవెల్స్. మేబీ అయి ఉండొచ్చు సిద్ధు. అండ్ ఐ థింక్ బాబా సార్ మనకి మన సినిమాలో మనం తీసే ప్రతి షాట్ ఉంటుంది కదా, ప్రతి ఫ్రేమ్ కి కూడా ఆయన ఫస్ట్ ఆడియన్స్. ఆయన యాక్చువల్లీ సినిమా తీసినప్పుడు నేను అప్పుడప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోతాను ఆయన కెమెరా వెనకాల నుంచుని ఆయన ఎంత ఎమోషన్ ఫీల్ అవుతారో సినిమా చూసి. Oh, I have to tell this about you. So Siddhu's done one new and not there we'll scene ఒకటి. I think నాకు సిద్ధుకి ఎంత హై వచ్చినో తెలియదు కానీ the fact that so జ్ఞాన నువ్వు చెప్పాక నేను చెప్తా అక్క. అదే నిన్నేం జరిగింది అదేనా అదే ఆ సీనేనా అదే చెప్పు నువ్వు చెప్పు. when he is watching it then సార్ చూసేసిన తర్వాత ఆయన అలా సైలెంట్ గా నిల్చొని ఉన్నారు అంతే. అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇమోట్ అయిపోతున్నారు. హీస్ ఫీలింగ్ హీస్ లైక్ నాకు హీస్ లైక్ సిద్ధు జస్ట్ మేడ్ మై డే ఇవన్నీ అని. సో ఐ నో అండ్ హీస్ లైక్ దట్స్ ద వర్డ్ హీ యూస్ లైక్ ఐమ్ ద ఫస్ట్ ఆడియన్స్ నో అండ్ హీస్ లుకింగ్ త్రూ ఇట్. చెప్పన్నా కూర్చొని ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం, ఓకే ఫ్లో అంతా చూస్తున్నాం. చూస్తుంటే స్క్రీన్ అది నవీను, నేను, నా ఫ్రెండ్ తేజుగాడు ఉన్నాడు, నీర్జ ఇక్కడ ఉంది. నీర్జ కరెక్ట్ మొత్తం కనిపించట్లేదు, మనిషి ఐమూలగా కాస్త కనిపిస్తుంది అంతే. సినిమా నడుస్తుంది, మధ్యలో ఏంటి నీర్జ రియాక్షన్ ఏంటని చూస్తే కళ్ళు నీళ్లు ఉన్నాయి నీర్జకి. నేను అయిపోయింది బాగాలేదేమో సినిమా, నీర్జ ఏడ్చేస్తుంది, సినిమా నచ్చక ఏడుస్తుందేమో అనుకున్నా. అక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు సినిమా ఏం జరుగుతుంది. అండ్ వెరీ ఫస్ట్ కట్ మ్యూజిక్ లేదు, డబ్బింగే లేదు, అసలు ఫస్ట్ డైలాగ్ వినిపెట్టలేదు, మేము ఏదో చూస్తున్నాం ఫ్లోలో. తర్వాత అంతా అయిన తర్వాత నేను నీర్జ ఏడ్చింది పాపం, నచ్చలేదేమో సినిమా, ఏం చేయొచ్చు ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పి ఏదో చెప్పని కూడా చెప్పట్లేదు పాపం నాకు. అది ఏం నచ్చలేదు, ఒక సీన్ నచ్చలేదు, డైలాగ్ నచ్చలేదు, ఏది చెప్తే అది ఫిక్స్ చేయదు, ఏదో నడుస్తుంది ఆ బ్రెయిన్లో. నాకు చాలా థాట్స్ నడవడం మొదలెట్టాయి. తర్వాత అందరికి ఏమనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక, నీకేమనిపించింది నీకేమని ఆవిడని కూడా అడిగాం. ఆవిడ ఏం చెప్పింది తెలుసా, అసలు ఆ హాస్పిటల్ సీన్ తర్వాత సీన్ అయితే ఎమోషన్కి కళ్ళలో నీళ్ళు వచ్చేసాను. నేను కర్ర తీసుకురాను, ఫస్ట్ నాకు కర్ర తీసుకుని కొట్టాలనిపించింది నాకు. మీ ఎమోషన్ అదే ఎమోషను నాకు మోషన్ అయిపోయింది ఇక్కడ దెబ్బకి. Wow. And that was the same scene I was telling you about. అంటే సున్నిత మనస్కులు కదా. వెరీ ఎమోషనల్ కదా. అవును షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు మనం ఎట్లా మనం చాలా ప్రాక్టికల్ పర్సన్. మైక్ ఎన్ కాకు పెట్టుకో. నేను కూడా చాలా ఎమోషనల్ సిద్ధు నాకు తెలుసు. I think Amnash Garu also has to get the due credit. The 100%. మన ఫ్రేమ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నా ఆయన it is all the components coming together. Yeah. Like visually because Gyana garu చూపించడానికి ఉన్న స్పేసెస్ లోకి the sort of every frame is looking so pretty. Mana costume designers Sheetal Sharma and Lanka Santoshi. Yes. So I know everybody is come together beautifully man cinema ki in terms of all the technicality. I think that's because Nirja's visual She's sense got is a very strong. perspective, yeah. అంటే నేను ఫస్ట్ డే చూసినప్పుడు, నేను ఫస్ట్ సెట్ షూట్కి వెళ్ళినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఫస్ట్ టైం అమ్మాయి లాగా ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా చేయలేదు, చాలా ఓహో ఓకే సో షీ నోస్ హర్ విజువల్స్ అని అనిపించింది నాకు. ఈ సెగ్మెంట్ పేరు టూ ట్రూత్స్ వన్ లై. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఐడియా ఉంది కదా. నాకు తెలియదు. ఇప్పుడు నేను 3 స్టేట్మెంట్స్ చెప్తా, అలా అందరూ 3 చెప్పాలి. సో అందరూ లై అంటే గెస్ట్ చేయాలి బేసిక్ గా. ఓకే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఐ లవ్ బైక్స్, ఐ లవ్ కార్స్, యూనో ఐఎమ్ ప్లే బాయ్. అందులో లై తెలుసు కదా ఆబ్వియస్లీ అట్లా. ఐ లవ్ కార్స్ అని లై దాంట్లో. ఓకే నేను ఆటగాడిని, మంచి మంచి గేమ్స్ ఆడతా, క్రికెట్, వాలీబాల్. అవునా? అట్లా లెట్ స్టార్ట్ విత్ యూ. Okay, I'm a good chef. Okay, that's a truth. I have Baked gulab jamun also. I have a 9-year-old son. I speak Italian. Very difficult. That's what I said, so difficult to guess. I know she's a great chef because she just puts 3 kg ghee in everything. Okay, first things first. 3 kg నెయ్యి వేసేస్తుంది, అన్నిట్లో నెయ్యి వేసేస్తుంది. ఇది ఎప్పుడు 3:30కి నైట్కి, 3:30కి నెయ్యి గుద్దితే ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ఓకే
3:30కి మేము వంట చేసి పెట్టినా ఫస్ట్ అది గుర్తు పెట్టుకో. అదే ఆ వంటలో నాట్ నెయ్యి, దాని ప్రేమ చూడు. అవును మళ్ళీ I saw her once doing omelette. I'm sorry to cut you off. She told I do amazing omelette. You know what she did? She took one butter packet and she put entire butter on that pan. Nenu ippudu if you put butter ilage, obviously that omelette will be nice. Everything will taste You know good. ఏ టైం తెలుసా అది? 4 o'clock morning, 4 o'clock in the morning. ఎక్కడ తెలుసా అది? అది మన ఫ్రెండ్లీ మన అవును నేను తిన్నాను Now కదా. I can never eat anything that Nirja makes. No dude, it's on the timing. hello entire packet butter illa you put అది off. ఆ బటర్ ఇంత పెద్ద ప్యాకెట్ లేడప్పుడు. ఎట్లా ఉంటుంది తెలుసా? అంటే కాదు ఆవిడ టైం కాదు నాలుగింటికైతే ప్యాకెట్ కాదు లేక్ టాహోలో ఉన్నాం. ఓకే అవును ఇది శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర మీరు వెళ్ళి కొన్ని $1,000 గ్రాసరీ షాపింగ్ చేసుకొచ్చి నేనైతే అంటే నాకు 2-3 days నాకు ఫుడ్ లేదు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళందరూ పోయి ఏదో తింటేస్తున్నారు, అందరు ఏదేదో తినేస్తున్నారు, నాకు ఫుడ్ లేదు. మనకు పొద్దున్న లేస్తే మసాలా దోశ కావాలి. అవును లోపల రెడ్ కలర్ పేస్ట్ కొంచెం ఎక్కువ రాసి నీట్గా చట్నీ అది మ్యాటర్ ఉండాలి. వాఫుల్ అంటే నేను ఇదేంద్రా పొద్దున్న స్వీట్ తింటున్నారు ఏంద్రా అన్నట్టు ఉంటాను. నేను పొద్దున్న స్వీట్లు తింటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు బెంగాలీ సార్. ఓకే వెళ్తే అక్కడ ఇన్ ద హార్ట్ ఆఫ్ లాస్ వేగస్ రాణి సూపర్ మార్కెట్ అని ఒకటి కనపడింది. అది ఇక చూసుకో నా వాస్కోడి గామా ఇంకెళ్ళి దాడి చేశారు కదా చూడు ఇంకెళ్ళి నేను 16 ఏళ్ళుండి ఎప్పుడు అంత బిల్లు చూడలేదు. ఫస్ట్ టైం ఇండియన్ గ్రోసరీకి వెళ్ళి అసలు ఆ బిల్ ఏంది, కార్ నిండా బ్యాగ్ ఎన్ని రోజులకి 10 days 10 రోజులు హార్డ్లీ 1 week. ఈ షాపింగ్ చేసింది 5 days కి. మేము తిరిగి వచ్చేసిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా దీపు వాళ్ళు అంటున్నారు అవి ఇంకా 1 month ఉన్నాయి. ఏంటి వాడిని ఇంకా ఏం చేయాలని చెప్పి డబ్బాలు వేసి వాళ్ళకి పోస్టల్ సర్వీస్ కూడా వేసుకోవాలి. అక్కడ ఏది వేస్ట్ చేయరు, అక్కడ కూడా ఏది వేస్ట్ చేయడం అనమాట. సో ఇక్కడ మేము గ్రోసరీస్ వేసుకొని తిరుగుతున్నాం ఇక్కడికి వెళ్ళాం. సో విను ఎనీవే సో లేక్ టౌన్ ఫుల్ చల్లగా ఉంటుంది అనమాట. సో మేము ఏదో బయట ఏదో చిన్న డిన్నర్ టైప్ సెటప్ ఏదో ఉంటే వెళ్ళేసి అక్కడ చిల్లేసి ఇంటికి వచ్చాం. అర్ధరాత్రి 3 గంటలకు వస్తే అక్క 3 గంటలకి ఎగ్ ధాబా మసాలా, ఓకే జీరా రైస్ టైప్లో ఇంకేదో కర్రీ. అసలు వాళ్ళు తేజుగాడు వాళ్ళైతే తింటూ వాళ్ళు అసలు పొద్దున్న లేచి నిర్జాకి పూజ చేయాలరా దేవతరా ఆమె అని చెప్పి తింటున్నారు ఒక్కొక్కడు. దీపు మా ఇంట్లో ఈ ఐటమ్స్ ఉండడానికి సామాన్లు ఏడు ఉంటాయో నాకే తెలియదు, ఈ మేడికెళ్ళి వండింది ఇవన్నీ తీసి అన్నా దీంట్లో ఏమేమో వేసింది అన్నావే, నాకు అసలు ఈ సరుకులు ఏడున్నాయో కూడా తెలియదు అన్న మా ఇంట్లో. ఒక్క ఫోన్ చేయలే మళ్ళీ. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి నువ్వు వంట చేయాలంటే వాళ్ళని ఫోన్ చేసి అడుగుతావు ఒక్క ఫోన్ లేదు. ఇంటికి వచ్చే టైంకి గూర్మే అసలు అట్లా మొత్తం ఇట్లా పెట్టి ఎగ్ మీద ఆ బటర్ వేస్తారు చూడు, అది కూడా వేసింది ఆమె. ఆ రాత్రి 3:30కి ఆ బటర్ కూడా వేసింది దాని మీద ఆమె. ఇది ఉత్తి టాలెంట్ కాదు, ఇది డెకరేషన్ అవన్నీ చేసింది. మేము అవి చూసి కామత్కి పోయినట్టు ఫీల్ అయినాం సడన్ గా. మేము అర్ధరాత్రి 3 గంటలకి డెకరేషన్ కూడా చేసిపోయింది ఇప్పుడు ఆమె. సో క్లియర్లీ ఇందులో లై అంటే అర్థమైపోయింది. yes that was very easy. Rashi, your turn. I love driving. Okay. yes true. I love interviews. false. I love being alone. Nice. Aapki bari. ఆలోచించలేదు. Either we'll go to Srinidhi. Srinidhi. I don't wish to marry. I love climbing mountains and I love promotions. You don't wish to get married. That's true. That's you true. love mountains. That's true. And you yeah, I'm just repeating the shit, okay? The third one is the false. The first one, she doesn't want to get married. But That's she true. did good promotions for her previous film. No? Yeah, but I'm saying I don't enjoy promotions. Why she's doing good promotion for our film also? No, she said she does not enjoy it. Like how she you also do good interviews, but you don't enjoy interviews. You don't wish to get married, huh? Yeah, she doesn't want to get married. I like going out a lot. I am very emotional. I'm an introvert. He's very emotional. He's an introvert. Introvert, That's a lie. correct. Emotional. Emotional kuda right. He's very emotional. He is, no, he thinks he's not, but he is. No, he knows he is. No, he knows, but the public perception that he wants to project is that he's not, but he I totally don't think is. so. The scenes when this one does her emotion spaces, the beauty is. ఆవిడ వారం ముందు నుంచి You don't talk in between. I'm the host. You are the ghost.
she'll take her time, she'll process the whole thing, and then she prefers to being in her own like a mood adintlo untundi. But scene avangane kuda like she knows how to snap out of it after like a few minutes tho elipotundi. ఆ ప్రాసెస్ వేరు, మళ్ళీ అక్కది వేరు, ఒక బ్యాక్గ్రౌండ్ అదంతా. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఏమి చేస్తాను నిజంగా I still need to know the story, that mafia story. ఏం అవ్వలేదు, అలా ఏం లేదు, నో మాఫియా, నేనే మాఫియా, కొత్త మాఫియా, ఓన్లీ సేమియా. ఇప్పుడు మన టీజర్ లో మీరు శ్రీనిధిని 70% డెవిల్, సారీ 70% రాగాని క్యారెక్టర్ పేరు తెలియదు కదా. సరే, మీరు మన టీజర్ లో రాగాని 70% డెవిల్ కాదు, అది 70% ఏంజల్, 30% డెవిల్ అన్నారు కదా. మరి అంజలి క్యారెక్టర్ ఇంకా 50-50 50% ఏంజల్ 50% డెవిల్. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి తను చాలా ఆనెస్ట్ గా రియాక్ట్ అవుతుంది సిచ్యువేషన్. అక్క 100% ఏంజల్ అది, అంతేనా? అసలు డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే 24/7 డెల్యూజన్ ఉంటుంది ఆమె. ఆవిడ క్యాబ్ అవసరం లేదు, డెల్యూజన్ వెళ్ళిపోతుంది. The world is such a nice place. I believe in positivity. So when I say she is 100% angel, she is extremely positive. కరోనా పాజిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకుంటుంది ఆమె, అంతా పాజిటివ్ మనిషి. నేను తట్టుకోలేను ఆయన అంత పాజిటివిటీ. కొంచెం రియలిజం ఉండాలి కాస్త నాకు. ఓకే, వాట్స్ యువర్ బెస్ట్ డే ఆన్ సెట్స్? ఈవిడ నీడ్ ఫర్ స్పీడ్ లో ఇండికేటర్ వేసుకుని లెఫ్ట్ తిప్పింది బండి. హ్యాండ్ బ్రేక్ ఇస్ దిగలేదు. హ్యాండ్ బ్రేక్ దిగిపోయింది. What is it so hot it is? In the morning I have to wake up and go to కాదు, నాసిక్ లో చెప్తుంది. In the morning I have to wake up and go to Triambakeshwar temple in the morning. And bring Swami into my home on the 11th of this month. Nirjaka, what's your best day on sets? Like you'll have that one crazy day which you would carry forward, you know. Are you asking the like one memory or like in general? నాకు ఒక రోజు ఉంది మా సెట్ లో. చెప్పు. Which is your favorite? I was supposed to go to another shoot. But then that got cancelled. అలా మేము చాలా చేసాము మీతో. 24 గంటలు అలాంటివి కాదు. నాసిక్ లో రాత్రి గుర్తుందా? నైట్ కూర్చోబెట్టాక ఎవడో పోమన్నాడు వారానికి 88 సినిమాలు నిన్ను. పాపలే నా వాడి క్రెడిట్ ఇద్దాం. కాదు వాడి క్రెడిట్, బట్ హీస్ క్యాన్సిల్డ్ బంచ్ ఆఫ్ థింగ్స్ ఫర్ us also. No, but Harsha, thanks dude. I had all the more fun. And yeah, now what is your best day on sets? First, what is your best day? చెప్పాను కదా, బెస్ట్ డే ఎందుకు అవుతుంది? Like genuinely as an artist I had a whirlpool of emotions. నాకు ఆ రోజు అంటే నాకు ఇక్కడ ఉండడం, ఇక్కడ పని జరుగుతుంది, ఇక్కడ నేను ఇంకో మంచి థింగ్ చేస్తున్నా. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక కక్కుర్తి ఉంటుంది కదా, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అన్నీ చేసేయాలి అని చెప్పి ఆ దీంట్లో. బట్ ఆఫ్టర్ స్టికింగ్ బ్యాక్ టు అవర్ ఫిల్మ్ నేను ఏం ఓవర్కమ్ చేశానంటే, అత్యాశ పడకూడదు, ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. అండ్ అది నమ్మి చేసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఫర్ డూయింగ్. So that was just a personal feeling of but I remember that day very. Okay, I want to ask you, so mana shoot all that because you were pretty much there for one of the tarvata and most number of working days needed, right? Okay, so what was your favorite part of the shoot? Okay, scene, I mean, don't obviously talk about scene. No. But you know, according to you, what did you like? Cinema lo oka chala pivotal point వస్తుంది. I can't reveal it right now. I'll understand. You know that. And you told me that, you know, there comes a point where, you know, this happens so and so. I was like, how will you guys, you know, pull it off? And then that is when you said Baba sir's thing. That's the scene. Super. Yeah. Okay. So I think all of us are on same మన scene మాట్లాడింది. He was there that day in the morning. ఆ రోజు ఉన్నా నేను. ఆ రోజు వచ్చాను, మధ్యాహ్నం నుంచే ఎప్పుడు వచ్చాను. మన ఆ రోజు నైట్ చేసాము, ఈ ఎక్స్టెన్షన్ కొట్టి చేసిన సీన్ అది. ఆ రోజు పొద్దున్న ఉన్నాడులే. You tell me, what's your best day? ఎవ్రీ డే ఇస్ ద బెస్ట్ డే అనకండి మీరు. ఇలా రైటర్ పాజిటివిటీకి పరాకాష్ట కదా మీరు. అట్లా అలా అది వేరు. వెరీ ఫుల్ఫిల్లింగ్ డేస్. ఐ థింక్ మీ అండ్ సిద్ధు, I think the only person, obviously కార్ ఎక్కిన తర్వాత టుడే we killed it or we had like fun. Crazy. Anni there have been at least 5-6 moments, I would say realistically. I know those in our 80 days of shoot. We've had good days obviously, but I know that feeling of today was like amazing. Like we know we were very very sure, and at least oka 5-6 moments and 5-6 days aina unnai minimum. Mad. That I know we've in the middle of the night avachu whatever pack up ఏ time ka aina kuda we exchange those messages.
And he's also like, I was just about to message you, and that one message comes. I remember this. So that conversation happens. 100% it has happened. Yes. Yeah. What about you? మీకు ఒక డైలాగ్ ఉంది ఆ రోజు ఇలా That one? అవును ఆ రోజు చాలా నవ్వాను. సో దట్ వాస్ వన్ రియలీ నైస్ డే. అండ్ దర్ వాజ్ అనదర్ డే, ఆ సీన్ ఇప్పుడు సినిమాలో లేవు, Okay, బట్ కార్ లో కూర్చుని ఐ హ్యాడ్ దర్ వాజ్ వెరీ ఎమోషనల్ సీన్. right. అండ్ నీరజ కూడా ఎమోషనల్ అయ్యేది, బట్ సిద్ధు స్టోరీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ నేను చాలా ఎమోషనల్ అయ్యాను, అండ్ ఐ థింక్ I felt like I grew as an actor that day. Okay, what about you? What was your like best day? I think Anni was best day. I'm not being diplomatic genuinely, but if I have to like remember something which stands out, see, whenever there is crying scene or emotional scene, I genuinely cry. But I think that was one of the scenes where I genuinely cried. So You cried thrice? no, I'm saying it was it climax added up. that I realized that illanu avachcha, illanu I can feel like when I'm acting, inta real ga I could feel is that scene. I genuinely cried. Yeah. Siddhu, what about you? For me, I think because Rashi, Srinidhi and Harsha are the main characters in the film apart from me, I think whenever all three of them or either one of them or two of them in whatever permutation and combination, whenever they nailed something, I feel very happy. Nice. Because I don't know, I just like it when all the actors in a film do really good, and I like it when the camera can be left on anyone for any amount of time. Yeah. No, but okati for me on all of those days, like, you know, see, like we were all trying to pick like that one moment that I remember or something, no? So according to you, like what Neeku, you know? I think with then I'll have to tell individually. Go ahead, no problem. Yeah. So I think with Srinidhi, for me, it was that scene where in the second half where I go to meet her in the okay, bedroom. I think she did a really good job in that scene, because ఆ scene లో అది చాలా thin balance మీద ఉంటుంది కొంచెం. You have to, yeah. It's, So I know. తను she should give in, she should not. So there's a thin balance to that scene. So I Agreed. think she did a really good job in Agreed. that scene. So that Agreed. was one good moment. Then with Rashi, I think we all know which scene it is. Second half low, that scene. I can't say the keyword on that. The one that yesterday. Shri, Nina we were watching. That is my favorite also. I told Nina you what we were 100 times. watching. Yeah. So I think that scene Rashi thought it was. She killed it in that scene. Yeah, that was one very good Yeah. moment. And I think with Harsha, every time he understands the requirement of the screenplay, that he has to make sure that the theatre lightens up and there is a loud laughter in the theatre, and he delivers it. That was their chemistry crazy, man. Yeah. Second half beginning, Ani, wherever, every time I tell Harsha that, listen Harsha, in this moment I want you to make people laugh. Absolutely. In the theatre, everyone has to laugh, and he delivers it. That for me personally, I think the very first scene of the film, the one that we shot recently, the fire and everything, that scene, and the mirror scene also. But the first scene of the film is, I think something possessed me. Tinatodi. Ade mandi. Ade, me Something possessed me that day. Level అది. Yeah. కూల్. సో చాలా మాట్లాడేసుకున్నాం. Yeah, not అండ్ మనం దీన్ని సమప్ చేయడానికి ఐ థింక్ ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి సినిమా స్టోరీ కూడా అర్థమైపోతుంది. సో ఓకే, టు ర్యాప్ ఇట్ అప్, లాస్ట్ To wrap it up like that. Huh? put తెలుసు కదా in one line. You know, if you ask me what is తెలుసు కదా two or lines, what sorry, is what love is in it? one line, just one line అంతే. I think so You this was ask me love అనేది love కాదు అలా అని కాదు మనకి ఐ ఫీల్ మాకు ఇది ముందు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం, ఒక ఉండింది, వీఆర్ నాట్ బీయింగ్ డూయింగ్ ఇట్, బట్ ఇట్స్ ఆల్రెడీ దేర్. బట్ ఐ ట్రూలీ బిలీవ్ మన స్టోరీకి టు లవ్ అండ్ టు బీ లవ్డ్ ఇస్ ది ఓన్లీ వే టు లివ్, అండ్ ఐ థింక్ దట్ సార్ట్ ఆఫ్ sums సేస్ it all. Yeah, for us. nice. What about you, Rashi? Love two people. తెలుసు కదా in one line. Loved by two people. Telusu Kada in one Absolutely, In line. one line. For the audience, I'll say expect the unexpected. Okay. For the film as it is, can't define it. Okay. What about you, Srinidhi? For people, I think they're in for a Crazy ride. crazy ride. Right. And for me, I think it has been an evolution, like a growth. for me. 100%. Yeah. Yep. Bhagar, what about you? I think Telusu Kada is a bleeding rose.
లాస్ట్ 6 మనం కొడతాం సార్. క్రేజీ. But I think it is actually a bleeding rose. You can't see the blood because the rose is red. You can't see the blood because the rose is And red. you know who the You rose can is? die of jealousy when you get sorry. And you know who the rose is? Huh? And you know who the rose is? Yeah. Who's the roses? Oh, I am the thorn. ఆల్ రైట్, సూపర్ సూపర్. సో మంచిగా దసరా రోజు నేనేదో నేను ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే సరే మీరు అందరు వచ్చి కిచిడి చేస్తారు. బట్ మీరు it went well. మా వాళ్ళ ఇట్ వెంట్ వెల్. ఓకే, మీ వాళ్ళ ఇట్ వెంట్ వెల్. ఇది కావాలంటే You mentioned khichdi, నాకు దాల్ కిచడి కావాలి. నాకు కూడా తృప్తి కావాలి. ఆడపిల్లల కోరికలు ఆడపిల్లల కోరికలు కూడా కాదు, ఆడపిల్లల కాదు, కోరికలు కూడా ఎంత వియడ్గా ఉంటాయండి ఆడపిల్లలవి. ఒకడు వచ్చి ఐఎమ్ గోయింగ్ టు వార్ అంటే డోంట్ టాక్ టు ఎనీ గర్ల్స్ దేర్ అన్నట్టు. Guys, rubbish. సో Don't talk to any girls. Are you going to be alone there? Is any other girl coming along the trip? సో ఇలా మా తెలుసు కథలో చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి, మ్యాజిక్ ఉంది. ఈ ఎస్ దిస్ ఇంటర్వ్యూ హస్ కమ్ టు ఎన్ ఎండ్, బట్ తెలుసు కదా రిలీజింగ్ ఆన్ October 17th. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. డూ నాట్ ఎంకరేజ్ పైరసీ. అందరికీ దసరా శుభాకాంక్షలు.